త్రియేక దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. ఈ విధంగా మరి మార్నింగ్ డివోషన్స్లో 2వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని కనపరుస్తూ ఉన్నాను. నిన్నటి దినం నేర్చుకున్న విషయం యోసేపు నీతిమంతుడైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలు చూసాం. ఈరోజు కూడా దాని కంటిన్యూషన్ మిగిలిన 2 వచనాలు 19-22 వరకు 3 వచనాలు కూడా ఈరోజు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేని గురించి ధ్యానించిన ఉన్నామంటే యోసేపు యొక్క మంచితనం. నిన్నటి దినం యోసేపు నీతిమత్వం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఇదే లేఖన భాగం నుంచి యోసేపు యొక్క మంచితనం ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వచనాలు అలాగే 19వ వచనం నుంచి కూడా చూసినప్పుడు అక్కడ యోసేపు తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, తను ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, మరియ విషయంలో తను ప్రదానం చేయబడిన ఒక స్త్రీ విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అన్నది మనం ఈరోజు దేవుని లేఖనాన్ని బట్టి తెలుసుకుందాం. అంతకంటే ముందు సువార్తల్లో నేను చూసినప్పుడు యేసయ్య యొక్క జనన విధానం గురించి వివరించిన సువార్తలు ఏమైనా ఉన్నాయంటే మత్తయి సువార్త ప్రాముఖ్యంగా ఆయన జనన విధం ఎట్లనగా నిన్నటి దినం నేర్చుకున్నాం. సో ఆయన జనన విధం ఎట్లనగా ఏ విధంగా ఆయన జననం అన్నది ప్రాప్తించింది, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు అన్నది మనం తెలుసుకున్నాము. లూకా సువార్తలో 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే యోసేపు అనే ఒక దావీదు వంశస్థునికి మరియ కన్యక అయిన మరియ ప్రదానం చేయబడింది అనే విషయాన్ని మాత్రమే యేసయ్య యొక్క జనన విధానం గురించి వివరించిన వివరణగా అక్కడ చెప్పబడింది. అలాగే మార్కు సువార్తలో చూస్తే యేసయ్య యొక్క జనన విధానం గురించి చెప్పబడలేదు, కానీ యేసయ్య యొక్క పరిచర్య ప్రారంభం, ఆయన ఉపవాసం చేస్తూ ప్రారంభించిన ఆయన పరిచర్య, అలాగే బాప్తిసం పొందిన స్థితి దగ్గర నుంచి కూడా వివరించబడింది. అలాగే యోహాను సువార్తలో కూడా కేవలం 3వ అధ్యాయం 16వ వచనం మనకు అందరికి బాగా తెలుసు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా అన్న దగ్గర ఫుట్ నోట్లో మనం చూస్తే జనతేక కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి అని మాత్రమే అక్కడ చెప్పబడినట్లు చూసాం. ఇక్కడ మాత్రమే యేసయ్య యొక్క పుట్టుక గురించి యోహాను సువార్తలో కూడా ఆ ఒక్క మాటల్లో మాత్రమే మనం చూడగలం. ఈ యొక్క వివరణ అంతా ప్రత్యేకంగా వివరించింది కేవలం మత్తయి సువార్తలో మాత్రమే. సో యోసేపు గురించి చెప్పబడిన మాటల్లో సువార్తల్లో లూకా సువార్తలో కేవలం యోసేపు దావీదు వంశస్థునికై ఒక కన్యక ప్రదానం చేయబడిందని మాత్రమే చెప్పబడింది, కానీ మత్తయి సువార్తలో మాత్రం యోసేపు గురించి, తన యొక్క నీతిమత్వం గురించి, తన మంచి ఆలోచనల గురించి చాలా చక్కగా వివరించారండి. ఇక్కడ నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. యోసేపు యొక్క మంచితనం ఈ వచనాల్లో మనం చూస్తే ప్రాముఖ్యంగా 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ మాటలు ఈ ఒక్క వచనంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చాలా అనేకమైన విషయాలు మనం గమనించవచ్చండి. ఆమెను ప్రదానం చేసుకున్నాడు, ప్రదానం చేయబడింది. ఆల్మోస్ట్ ప్రదానం చేయబడిందంటే అక్కడ వివాహం ఆల్మోస్ట్ జరిగిపోయినట్టే ఆ రోజు పరిస్థితుల్లో మనం చూస్తే. అయితే ఆమెను అవమానపరచనొల్లక అతను నీతిమంతుడైండి. నిన్నటి దినం తెలుసుకున్నాం నీతిమత్వం అంటే ఏంటి అని. నీతిమత్వం దేవునితో ఉండే సహవాసం, దేవునితో ఉండే సంబంధాన్ని బట్టి నీతిమత్వాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. ఆ నీతిమత్వంలో ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఆలోచిస్తూ ఉన్నాడు కదండి. ఏంటి రహస్యంగా విడనాడడం? ఒకసారి ఆలోచన చేస్తే ఆమెను అవమానపరచనొల్లక, ఆవిడకి అవమానం కలగకూడదు. అసలు సాధారణంగా ఆలోచిద్దాం, ఒక మనిషి తన ప్రదానం చేయబడిన అమ్మాయి, ఒక నిశ్చితార్థం అనుకోండి, మన ప్రస్తుత వాడుక భాషలో నిశ్చితార్థం చేయబడిన అమ్మాయి ఇలా గర్భం దాల్చింది అన్న సమాచారం అందినప్పుడు ఎవరైనా ఊరుకుంటారా? అసలు
వెళ్ళి గొడవ పడతారు. ఏంటిది, మాకు ప్రదానం చేసుకొని మాకు నిశ్చితార్థం చేసుకొని మీ అమ్మాయి ఏంటి ఇలా చేసింది, ఎంత అవమానం కదా. కానీ యోసేపు తను దేవునితో సంబంధం కలిగి ఉన్నాడండి. మనం దీన్ని గమనించాలి. నేను దినం నేర్చుకున్నాం కదా, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడిస్తాడు ఖచ్చితంగా. అలాగే తన యొక్క మంచితనాన్ని అంతటినీ అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆమెను అవమానపరచునొల్లక తను ఆలోచిస్తున్నది ఏంటి అనంటే, తన మీద ఆ నింద వేసుకొని అక్కడి నుంచి తనకు తాను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికి చెప్పకుండా రహస్యంగా విడనాడాలి, రహస్యంగా వెళ్ళిపోదామనే ఆలోచన కలిగి ఉన్నాడు. దానినే ఆలోచించుకుంటూ ఉన్నాడు. మనం చూస్తాం ఆ ఒక్క వచనంలో ఆలోచిస్తే యోసేపు ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో కదండి. ఆ రాత్రి తను ఆలోచించుకుంటూ ఉన్నాడు. అది రాత్రో పగలో ఇక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ చెప్తున్నాను, ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ ఆలోచనతో అలా ఆలోచిస్తూ తను అలసిపోయి నిద్రలోనికి జారుకున్నాడు. ఆ నిద్రలో స్వప్నంలో దేవదూత తనకు దర్శనం ఇచ్చినట్టు ఇక్కడ మనం చూడగలం. ఈ వచనాన్ని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెను అవమానపరచునొల్లక, పరిస్థితులను అర్థం చేసుకునే ప్రేమ, ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రేమ. తనకు భార్యగా పూర్తిగా రాలేదు, ఇంకా తను పూర్తిగా తన భార్య కాలేదు. అయినప్పటికీ కూడా తన అవమానపరచబడకూడదు. దేవునిలో ఉన్నప్పుడు మనం ఇతరులను అర్థం చేసుకోగలమండి. వారి పరిస్థితులను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఆ ప్రేమను మనలో పుట్టిస్తాడు. ఇక్కడ యోసేపు తన యొక్క మంచితనం అంతా మనం చూస్తున్నామండి. అసలు ఎవరు చేస్తారు ఇలా? ఆలోచిద్దాం. అసలు ఎవరు చేస్తారు? రహస్యంగా తన మీద ఆ నిందంతా వేసుకొని వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. తను అవమానపరచకూడదు, తనకు అవమానం రాకూడదు. కాబట్టి ఒకవేళ తన వల్లే ఆ గర్భం వచ్చింది అని ప్రజలు అనుకొని తను అవమానపడకూడదు, తనకేమీ ఆ నింద తన మీద, మరియమ్మ మీద రాకూడదు అని చెప్పి తన మీద ఆ నింద వేసుకొని తను పరారైపోవాలనుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తను వెళ్ళిపోవాలనుకున్నాడు. రహస్యంగా విడనాడి వెళ్ళిపోవాలి. రహస్యంగా విడనాడడం అంటే అక్కడే ఉంటాడా? విడనాడాక మళ్ళీ అదే ప్రదేశంలో ఉంటాడా? ఉండడు కదా. రహస్యంగా వెళ్ళిపోవాలి అని ఆ ఆలోచనలలో అక్కడ నిన్న దినం కూడా చెప్పాను, మనం ఎప్పుడైనా దేవుని బిడ్డలైన వారు ఆయన చిత్తం నుంచి వేరైపోయే పరిస్థితులు వస్తే గనక ఆయన ఖచ్చితంగా ఏదో రకంగా మనలను క్రమపరుస్తారు, తన చిత్తంలోనికి తిరిగి తీసుకొస్తారండి. ఇక్కడ ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఉండగా తన స్వప్నంలో ప్రభువు దూత ఆయనతో మాట్లాడినట్లు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు, ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను. యాక్చువల్లీ 5 minutes మెసేజెస్ అనుకున్నాను, కానీ ఈరోజు ఎక్సీడ్ అవుతూ ఉంది. ఎనీవేస్ ఈ మాట కన్వే చేసి నేను ముగిస్తాను నా మాటలు. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. నువ్వు ఇవన్నీ ఆలోచించుకొని నీ మంచితనమంతా నువ్వు కనపరుస్తున్నావు, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. సరే, ఇదేనా దేవదూత చెప్పినప్పుడు అసలు దాన్ని స్వీకరించే పరిస్థితులు ఉంటాయా? సాధారణంగా మనుషులంగా మనం ఆలోచిద్దాం. చెప్పినా ఎక్కడ స్వీకరించగలరు? కానీ వారు దేవునిలో ఉన్న బిడ్డలండి వారు. అందుకే దేవుడు వారిని ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము థియాలజికల్ స్టడీస్ చదువుకున్నప్పుడు మాకు చెప్తారు కొన్ని విషయాలు. అందులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజుల్లో చాలామంది కన్యకలు ఆ ప్రవచనాలన్నీ చెప్పబడ్డాయి కదా, యెషయా గ్రంథం ద్వారా, మీకా కానీ ఈ గ్రంథాలన్నిటిలో చెప్పబడిన మాటలు వారి జీవితాల్లో నెరవేరాలని చాలామంది కన్యకలు వివాహం చేసుకోకుండా ఉండే పరిస్థితులు అవి. కానీ దేవుడు ప్రత్యేకంగా మరియమ్మను ఎన్నుకున్నారు, యోసేపును ఎన్నుకున్నారు. యోసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అద్వితీయ సత్యదేవుని యొక్క ప్రియ కుమారుని తన కుమారుడిగా పొందగలిగిన స్థితి, తన కుమారుడిగా ఎత్తుకొని పెంచాడు, తన కుమారుడిగా తను పెంచాడు, అన్నీ నేర్పించాడు. ఇంకా అక్కడ చూస్తాం ఈ వచనంలో ప్రాముఖ్యంగా 21లో, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. కింద ఫుట్నోట్లో చూస్తే అభిషక్తుడు యేసు అని పేరు పెట్టుదువు. ఎవరు పెడతారటండి పేరు? యోసేపే యేసేకు, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారునికి పేరు పెట్టే గొప్ప భాగ్యం, తన కుమారుడిగా పొందిన గొప్ప భాగ్యం. ఎందుకు దేవుడు ఇంతగా ఆస్వాదించాడు? యోసేపు యొక్క నీతిమత్వం, యోసేపు యొక్క మంచితనం.
మన జీవితాల్లో మనం కూడా దేవుని ఎదుట అటు రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.